ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ కట్టర్తో బోరింగ్ మెషిన్ విడిభాగాలను కట్ చేస్తున్నారు. అయితే బురద మట్టి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో 8 చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 3 షిఫ్టుల్లో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్తో మాట్లాడదాం. విజయభాస్కర్, రోజులు గడుస్తూ ఉన్నాయి, ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం, కానీ పురోగతి కనిపించని సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు? సో షిఫ్టుల వారీగా పనిచేస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోవటాన్ని ఎలా చూడాలి? అదే ఎస్ఎల్బిసి టన్నల్లో గడిచిన 11 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో రోజులు గడుస్తున్నా కొద్ది నిరీక్షణ తప్పడం లేదు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఓవైపు నిర్విరామంగా 12 వివిధ బృందాలకు సంబంధించినటువంటి దాదాపు 650 మంది సభ్యులు ఇందులో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నప్పటికీ కూడా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అక్కడ ఏర్పడినటువంటి భారీ శిథిలాలు గాని, తర్వాత బురద గంటకు పెద్ద మొత్తంలో ఊరుతుండేటువంటి యొక్క ఊట నీరును తొలగించడం అనేటువంటి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికీ పరిష్కారం కూడా అన్ని ఒకటే అని చెప్తున్నారు, అదే కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తే తప్ప అక్కడ ఉండేటువంటి శిథిలాలను పెద్ద మొత్తంలో బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లోకో ట్రైన్ ద్వారా 2 ఏవైతే బోగీలు ఉన్నాయో వాటి ద్వారానే ఆ యొక్క వ్యర్థాలను బయటికి తీసేటువంటి పరిస్థితి. ఇట్లా జరిగితే ఒకసారి గంటన్నర పడుతుంది 14 కిలోమీటర్ల మేర ఈ యొక్క లోకో ట్రైన్ పోయి రావడానికి. అంటే 2 బోగీల ద్వారా గంటన్నరకు ఒకసారి బయటకు వస్తే ఎంత మొత్తంలో వస్తుందో మనం గమనించవచ్చు. కానీ అదే ఒకవేళ కన్వేయర్ బెల్ట్ నిర్విరామంగా పనిచేస్తే గంటకు కొన్ని వందల టన్నుల వ్యర్థాలను బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి వ్యర్థాలను తీసేసిన తర్వాత ఏదైతే జీపీఆర్ ఇచ్చినటువంటి యొక్క అనుమానిత ప్రాంతాలను అక్కడ తవ్వకాలు చేస్తే వీళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పటికీ ఆ పని శీఘ్రంగా జరుగుతున్నప్పటికీ కూడా వాటికి ఆచూకీ లభించలేదు. 3 ప్లేసులలో తవ్వకాలు జరిపినా కూడా ఆనవాళ్ళు కనిపించలేదు. మిగతా వాటిలో ఈ పని కొనసాగుతుంది. కానీ కన్వేయర్ బెల్ట్ ఎప్పటికి పూర్తవుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదు. నిన్ననే పూర్తవుతుంది అంటున్నారు, పనులు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికోసము ఈ యొక్క ఇంజనీర్లు చాలా పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు అది పూర్తయితే అందులో వ్యర్థాలను తీస్తే తప్ప ఈ యొక్క ఆపరేషన్ లో సక్సెస్ అనేటువంటి కనబడే అవకాశం లేదు. ఆ పని మాత్రం కొనసాగుతుంది. కానీ రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి యొక్క ఆచూకీ లభించకపోవడం మాత్రము అందరినీ కలిసివేస్తుంది. మరొక వైపు కుటుంబ సభ్యుల్లో మాత్రము గంటకు రోజుకు ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఇక్కడ ఆపరేషన్ మాత్రము ఈ యొక్క బృందాలు నిర్విరామంగా అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా లోపల కూడా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కు రిస్క్ లేకుండా ఉండేందుకోసం మాత్రం చర్యలు తీసుకొని ముందరికి వెళ్తున్నారు. హరి. ఓకే విజయభాస్కర్.